హలో కార్లౌస్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. మనకి లేటెస్ట్గా మారుతి నుంచి వచ్చిన విక్టోరస్. ఇది కొంచెం లేట్ అయింది, బట్ ఏంటంటే ఫుల్గా దీనిలో ఉన్న అన్ని వేరియంట్స్ వీలైతే సిఎన్జి అన్ని కంప్లీట్గా మనకి చూపిద్దామన్న ఉద్దేశంతో కొంచెం టైం తీసుకోవడం జరిగిందనమాట. సిఎన్జి ట్యాంక్ ఎలా ఉంది, బూట్ ఎలా ఉంది, దీనికి ఏదో కొత్తగా వాళ్ళు ఒక టెక్నికల్గా వాళ్ళు ఒక దాన్ని అప్గ్రేడ్ తీసుకొచ్చారు ట్యాంక్ని అండర్ బూట్కి అనమాట. అవన్నీ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే 1, 2, 3, 4 మోడల్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. ఇదేమో ZXA ప్లస్, అలాగే ZXA ప్లస్ ఆప్షనల్ ఉంది, అలాగే సిఎన్జి ఉంది. అన్నీ ఒకసారి మీకు అన్ని క్లియర్గా చూపిద్దాం. బేస్లో అయితే హాలోజన్ వస్తుంది, అంటే టాప్ అండ్ గెల్లో కొద్ది మనకి ఇందులో ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది అనమాట. ఇది ఒక ఐస్ క్యూబ్ మాదిరిగా ఇచ్చారు. అలాగే బూట్ ల్యాంప్ వస్తుంది. ఇక్కడ మనకి ఎయిర్ కర్టన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రంట్ లుక్ అయితే కనుక ఒక కొత్త డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు వీళ్ళు. దీనికి కొంచెం కొత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా వర్క్ చేశారు. మనకి అదైతే ఏదైతే ఉందో వాళ్ళు చేసిన వర్క్ అంతా ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ కట్స్ అండ్ పేజెస్ అవి కూడా డిఫరెంట్గా దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇదొకటి చాలా పెద్దగా ఇచ్చారు, ఇది లోగో. అయితే మనందరూ బాగుంది అంటున్నారు. నాకైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మనకి స్కిడ్ ప్లేట్ అయితే మటుకు ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినిష్ తీసుకొచ్చారు. ఇది ఎలా అంటే మెటాలిక్ గ్రేలా ఉంది నాకైతే స్కిడ్ ప్లేటు. ఇది ఒక మంచిగా షేపు యాంగిలే బాగున్నాయి. సైడ్ ప్రొఫైల్కి వచ్చినాడు మనకి ఇది ఒక బాక్సీ టైప్ తీసుకొచ్చారు అనమాట. ఇవి వీల్ ఆర్చెస్. ఇది జస్ట్ లైక్ నాకు బ్రీజా టైప్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ యాంగిల్, కానీ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టైర్ సెక్షన్ వచ్చి మనకి 215/60/R17 వస్తుంది. ఎలాయ్ వీల్స్ అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వచ్చినాయి ఈ వెర్షన్లో. డ్యూయల్ టోన్ కలర్ అనమాట. రెడ్ కలర్కి బ్లాక్ కలర్ టాప్ అది మ్యాచ్ చేశారు. ఈ డ్యూయల్ టోను వేరే ఉన్నాయి కూడా చూపిస్తాను. ఇది మనకి ఇదంతా ఏ పిల్లరు, సి పిల్లరు, బి పిల్లర్ మొత్తం అంతా కూడా ఫుల్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. దీనికి మనకి బాడీ కలర్ కాకుండా దీనికి ఇక్కడ అటాచ్ అయి ఉండడం వల్ల మనకి డ్యూయల్ టోన్లో బ్లాక్ కలర్ అయితే మనకి ఓవర్ వీమ్స్ రావడం జరిగింది. ఇక్కడ ఇండికేటర్స్ వచ్చినాయి. హ్యాండిల్స్ అయితే కనుక ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అవి వస్తున్నాయి కదా. ఇది మళ్ళీ కొంచెం ట్రెడిషనల్గానే అనిపించింది నాకైతే. బాగుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. మనకి ఇది వచ్చి 11 ఇంచ్ వచ్చింది కరెక్ట్గా నేను అనుకున్నట్టే. అంటే ఒక ఫీట్కి జస్ట్ 1 ఇంచ్ తక్కువ అనమాట. చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చక్కగా. దీనివల్ల మనకి ఎలాంటి టెరెన్స్లో అయినా జమ్ అని వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా ఉంటుంది. చక్కగా ప్రతి చోట మట్టిగా క్లోజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట వీళ్ళు. ఇదంతా కూడా ఫైబర్ తీసుకొచ్చి క్లోజ్ చేశారన్నమాట. బాడీకి ఎటువంటి పరిస్థితుల్లో మట్టి పోదు, అంత బాగా దీన్ని చేశారు క్లోజ్ చేసి బాగా. అలాగే మనకి రియర్ సస్పెన్షన్ కూడా కనిపించడం లేదు, బాగా కవర్ చేశారు. జస్ట్ ఓన్లీ పైన ఉన్న ఏదైతే ఫైబర్ ఉందో అదొకటే కనిపిస్తూ ఉంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం చెప్పుకున్నాం కదా, డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి దీన్ని ఎట్లా ఉందంటే రియర్ సెక్షన్కి వస్తే ఇక్కడ మనకి హైబ్రిడ్ అని చెప్పేసి బ్యాండింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. అది ఇందులో మైల్డ్ హైబ్రిడ్ ఉండదు, అదైతే ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అంటారు, బట్ ఇదైతే స్ట్రాంగ్ హైబ్రిడ్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ విక్టోరియస్ అలానే సుజుకి ఇక్కడ బ్రాండింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఈ వెనకాల మనకి టైల్ ల్యాంప్ ఉందో కనెక్టెడా అంటే కనెక్టెడ్, బట్ మధ్యలో బ్రిక్స్ కింద ఇచ్చారన్నమాట. ఇవి అంటే చిన్న చిన్న గ్యాప్స్ తోటి. టోటల్గా వెనకాల 4 పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది. అలానే మనకి స్కిడ్ ప్లేట్ వచ్చి ఇది కూడా కొంచెం మంచిగా క్వాలిటీ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టోయింగ్ హుక్ ఇస్తున్నారు. డిఫాగర్ లైన్స్, అలానే మనకి రియర్ వైపర్ వస్తుంది. అలానే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వస్తుంది. ఇది స్పాయిలర్ వచ్చేసి మనకి ఒక రకమైన యాంగిల్ తీసుకొచ్చారు వెనకంటే వచ్చేలాగా. దీన్ని ఒక డిఫరెంట్గా వీళ్ళు లుక్ తీసుకొచ్చానికి. ఎస్యూవీఏ, బట్ ఎస్యూవీలో డిఫరెంట్ లుక్ ఫీల్ కలిగించారు అన్నమాట. ఇక్కడ ఇది చాలా లోతుగా కూడా ఉంది. ఇది కూడా మనకి ఇది పైన మనకి షార్క్ ఫిన్ యాంటెనా మంచిగా చాలా చిన్నగా క్యూట్గా దీన్ని సరిపడా భలే డిజైన్ చేశారు. మనకి ఇది జస్ట్ బ్రష్ ఒక బటన్ ప్రెస్ వదిలేస్తే ఆటోమేటిక్గా అదే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట డోరు. ఇందులో ఒక మంచి ఫీచర్ యాడ్ చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడ బూట్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇది బూట్ వచ్చేసరికి టోటల్గా ఎలా అంటే స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి ఇదంతా ఒక పెద్దగా ఇక్కడ బ్యాటరీ అంతా వస్తుంది. సో అందువల్ల ఇక్కడ వరకు మనకి ఏమవుతుందంటే ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. చిన్నగా ఇక్కడ ఈ ఏరియా అంతా క్లోజ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఇలాగ మనం దీన్ని యూస్ చేసుకోగలుగుతాం. దీన్ని మనకి ఇంచుల్లో చెప్తున్నాను. ఇక్కడైతే 14 ఇంచ్ వరకు మనకి ఇక్కడ హైట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఫంక్షనల్ అనమాట. ఇదంతా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది బూట్ అనేది దగ్గర ఇది కూడా ఒక 3 ఫీట్ అప్రాక్స్గా ఉండొచ్చు, మేబీ 32 అంటే 2.5 అడుగులు ఇక్కడికి మనకి వచ్చిందనమాట. ఇది బూటు లోతు. అంటే ఒక పెద్దపాటి మనం సూట్ కేసులు హ్యాపీగా 2 పెద్ద సూట్ కేసులు పెట్టుకోవచ్చు. వీలైతే చిన్నవి పైన 1, 2 పెట్టుకునే అవకాశం ఉంటుంది.
ఎందుకనంటే ఇక్కడ పార్సెల్ ట్రే ఉంటుంది కదా, దీనికి ఇక్కడ వరకు దీనికి ఇక్కడ ప్లేస్ వస్తుంది ఇది. సో ఈ పెద్ద సూట్ కేసులు అయితే ఒక 2 పెట్టుకొని, ఒక చిన్న కూడా 1, 2 పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కనుక మనం లేపేస్తే వెనకాల విజిబిలిటీ ఉండదు. సో అందువల్ల అంతవరకే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇది క్లోజ్ చేసేటప్పుడు కూడా జస్ట్ బటన్ ఆపరేటెడ్. ఈ బటన్ ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అది. ఒకసారి మనం ఇది ఓపెన్ చేసి ఇంజన్ సెక్షన్ అది ఒకసారి చూద్దాం. అబ్బా చాలా హెవీగా ఉంది. డోర్ మటుకు మామూలుగా లేదు. 5 స్టార్ రేటింగ్ అంటే 5 స్టార్ రేటింగ్ అన్నట్టుగానే తీసుకొచ్చారు దీన్ని. దీని పుల్లమ్మకి ఎక్కడ ఉందో చూద్దాం. పుల్ల అన్నానని ఏమనుకోకండి, ఇది కామన్గా మనకి జనరల్గా మనకు అలవాటు పడిన లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి టోటల్గా 1.5 లీటర్ ఇంజిన్ ఇది మనకి. అలాగే హైబ్రిడ్ అనమాట. అంటే దీనికి సంబంధించిన మోటార్ ఉంటుంది, వెనకాల బ్యాటరీ వస్తుంది. ఇది మనకి ఇది వచ్చి 1.5 లీటరు. కాకపోతే మైల్డ్ హైబ్రిడ్లో అయితే కనుక సీసీ కొంచెం మారుతుంది, అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్లో అయితే ఇంకొంచెం సీసీ మారుతుంది. మనకి ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ హైబ్రిడ్లో వచ్చేసరికి 1490 సీసీ వస్తుంది. అలానే ఇందులో మైల్డ్ హైబ్రిడ్ అయితే కనుక 1462 అంటే 1462 సీసీ, అంటే జస్ట్ ఒక 30 సీసీ చేంజ్ అయింది. ఇదొకటి. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి పవర్ వచ్చేసరికి మ్యాక్స్ పవర్ వచ్చి 75.8 కిలోవాట్ అవర్ పవర్ అనమాట. ఇది పిఎస్లో చెప్తే కనుక 103 పిఎస్ పవరు. అలానే 139 న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంది. ఇది ప్రొడ్యూస్ చేస్తుంది వెహికల్ వచ్చి మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్లో అయితే కనుక 68 కిలోవాట్ అవర్ ఇచ్చారు. ఇది పీక్ పవర్ అంటే 92.45 పిఎస్ వస్తుంది. అలానే 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అలాగే లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. 177.6 వోల్ట్స్ బ్యాటరీని దీనిలో వాళ్ళు ఇన్బిల్డ్ చేశారు. ఇది మనకి బానెట్ అయితే మనకు చాలా వెయిట్ ఉంది. 5 స్టార్ రేటెడ్ అన్నందుకు చాలా 5 స్టార్ రేటెడ్ అనమాట. చాలా హై క్వాలిటీ, చూస్తే దుమ్మని ఎలా పడిందో అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట బాడీ. అయితే రియల్గా మనకు రియల్ వరల్డ్లో ఎలా ఉందనేది మనం కొంచెం ఒక కొద్ది రోజుల్లో మనం చూడబోతున్నాం. ఆల్రెడీ డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, బయట కూడా బాగానే తిరుగుతున్నాయి. సిఎన్జిలో బూట్ ఏంటి, ఎలా ఉంది, అలాగే అండర్ బూట్ ట్యాంక్ ఇచ్చారన్నారు కదా, అది ఎట్లా ఉంది ఒకసారి ఇవన్నీ క్లియర్గా చూద్దాం. బూట్ ఎంత పెరిగింది, తగ్గిందా, దానికి దీనికి వేరియేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, వచ్చేయండి ఇలాగా చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 16 అంగుళాలు ఉంది. ఇందాక అది మనకి హైట్ 14 అంగుళాలే వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే ఈ బ్యాటరీ హైట్ రావడం వల్ల ఇది ఒక చిన్న స్టెప్ మాదిరిగా వచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో, మీకు ఇందా చూపించాను ఒక చిన్న ఫ్లాంక్ కూడా తీసి. సో అదనమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనకి చిన్నగా ఇటు ఒక చిన్న స్పేస్ వస్తుంది, అటు కూడా ఒక చిన్న స్పేస్ వస్తుంది. అంటే ఎంత ఉందంటే ఇదొక 1 ఫీట్ పొడవు ఉంది, ఇదొక 6 ఇంచ్ వెడల్పు ఉందన్నమాట. ఒక చిన్నపాటి ఏదైనా మనం బ్యాగ్స్ కానీ లేదా ఇంకా ఎడిషనల్గా ఏదైనా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఒక అడుగు పొడవు ఉండి ఒక 6 అంగుళాల వెడల్పు ఉంది, ఇక్కడ సరిపోతుంది. ఇది ఇక్కడ ఒక అడిషనల్ బూట్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 పక్కల వచ్చింది అది, అటు కూడా వస్తుంది, సేమ్ వస్తుంది అనమాట అటు కూడా. ఇది కూడా ఒకసారి చూపించేస్తాను మీకు క్లియర్గా. 32 ఇంచెస్ వస్తుంది ఇక్కడికి వచ్చి, అంటే 2.5 అడుగులు అనమాట. ఇది 24 32 అంగుళాలు ఇక్కడికి. ఇది ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 34 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ వరకు మనం తీసుకుంటే కనుక 34 ఇంచెస్ వస్తుంది. చాలా లెంగ్తీ అనమాట. పెద్ద పెద్ద సూట్ కేసులు మనం ఎలా వేసుకున్నా హ్యాపీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఇక్కడ 39 ఇంచెస్ వస్తుంది ఇక్కడ వరకు. అంటే 3.36ని 3 అంటే 3 అడుగుల మీద ఒక 3 అంగుళాలు వెడల్పు వస్తుంది. పెద్ద పెద్ద సూట్ కేసులు, చిన్న సూట్ కేసులు మన ఇష్టం, ఏం కావాలన్నా హ్యాపీగా బ్రహ్మాండంగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు వచ్చేసరికి అండర్ బూట్ ఒకసారి అది మీకు ట్యాంక్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. ఒకసారి అది కూడా ఇక్కడ ఉంది ట్యాంక్. ఈ ట్యాంక్ లోపల వస్తుంది. ఇదేమో పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చాడు, ఇది ఫైబర్ తోటి. ఇది కొంచెం స్ట్రాంగ్గా బాగానే ఉంది, బట్ ఎంతవరకు ఉంటుంది అనేది నాకైతే తెలియదు. కొంచెం కొద్ది రోజుల్లో మనం అవన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు కనుక ఒకసారి సక్సెస్ అయిందంటే వారిది మొత్తం అన్నీ మారిపోతాయి, మొత్తం అన్నీ కూడా అండర్ బూట్కి వెళ్ళిపోతాయి. చూద్దాం ఫ్యూచర్లో. ఇది టాప్ ఎండ్ అనమాట, మొత్తం టాప్ ఎండ్ ZXA ప్లస్ ఆప్షనల్. ఇది ఈ బండి లోపలికి వెళ్ళి మనకి లోపల ఎలా ఉంది ఏమిటి, తర్వాత టచ్ స్క్రీన్ కానీ, ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, డిజిటల్ క్లస్టర్ ఇవన్నీ చూద్దాం. సీట్స్, కంఫర్ట్ అన్నీ వచ్చాయి. దీనికి మనకి రిక్వెస్ట్ సెన్సర్ ఇచ్చారు. ఇది కూడా లోపలికి యాక్సెస్ చేసి చూస్తాను, ఒకసారి చూపిస్తాను ఎలా ఉందనేది.
నా హైట్ 5'6", నాకైతే యాక్సెస్ చేయడం ఈజీగానే ఉంది లోపలికి వచ్చినప్పుడు కానీ ఇది కానీ. నాకైతే ఇక్కడ ఒక 5 ఇంచెస్ అయితే కనుక నాకు ఇక్కడ హెడ్ రూమ్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఎందుకంటే ఇది మొత్తం మూన్ రూఫ్ అనమాట, సన్ రూఫ్ కాదు, మొత్తం ఈ చివరి నుంచి ఇలాగ వచ్చింది. దానివల్ల ఇది కొంచెం మనకి కిందకు వస్తుంది అన్నమాట, కొంచెం టాప్ ఇది. సో సీట్ అయితే మస్తుంది, కంఫర్ట్ అయితే చాలా బాగుంది సీటు. అలాగే ఇక్కడ మనకు వస్తే థై సపోర్ట్ కూడా బాగానే ఉంది, ఎక్కడ గ్యాప్లు అయితే ఏం లేవు. జస్ట్ ఇలా వేలు వెళ్తుంది నాకు, అది కూడా ఎడ్జిలో. బకెట్ సీట్స్ అవి బాగున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే 3 పక్కల కామన్గా వచ్చినాయి. అలానే ఇక్కడ వచ్చేసరికి హాలోజన్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది 2 సైడ్స్. మీకు ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇది ఎంత స్మూత్గా సాఫ్ట్గా మెటీరియల్ ఇచ్చారు. ఇదంతా అవడానికి మ్యాట్ ఫినిషే, కానీ చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది చేతికి ఇదంతా. ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక రకమైన టైప్ ఆఫ్ మెటాలిక్లోనే డార్క్ కలర్ ఇచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే నేరేడు పండు రంగులా కనిపిస్తుంది నాకు ఇది. ఇందులో ఇది వచ్చేసరికి క్రోమ్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ వచ్చి మనకి ఇన్ఫినిటీ నుంచి ఈ స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు, హర్మాన్ ఇన్ఫినిటీ అనమాట. కనిపిస్తుందా? మనం ఫ్రంట్ ఒకసారి చూద్దాం రండి, ఇదంతా ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇందులో మనకి పవర్ విండోస్ వస్తున్నాయి, చైల్డ్ లాక్ వస్తుంది, అలాగే సేఫ్టీ సంబంధించి ఇవన్నీ ఇక్కడ కామన్గా ప్రతి దాంట్లో వచ్చేది కదా. సో ఇక్కడ వాటర్ బాటిల్కి వస్తున్నాను. వాటర్ బాటిల్ అయితే 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే అవకాశం ఉంది ఇక్కడ, బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇదంతా సాఫ్ట్వేర్ టచ్ మెటీరియల్, ఇదంతా కుషన్ ఇచ్చారు ఇక్కడ. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమో ట్వేటర్స్ వస్తున్నాయి, ఇక్కడేమో స్పీకర్స్ వస్తున్నాయి, చెప్పాను కదా హార్మాన్ నుంచి ఇన్ఫినిటీని వస్తున్నాయి అనమాట. సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, మామూలుగా లేదు అసలు. ఎలా ఉందంటే ఒకసారి ఇలా జారబడంగానే నడుమంతా కూడా మంచి రిలాక్స్గా అనిపిస్తుంది. ఇది ఇంకా ఏం ఆన్ చేయాలి, జస్ట్ ఓన్లీ ఓపెన్ చేసాం అంతే మనం. నాకైతే భలే ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా పవర్ ఆపరేటెడ్ వస్తున్నాయి అనమాట, మాన్యువల్ అవసరం లేదు. ఇవన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్ మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చి స్టీరింగ్ వద్దాము. ఇది వచ్చేసరికి ఇదంతా సాఫ్ట్ మెటీరియల్ తోటి ఇది ఒక ర్యాప్ చేసి ఇచ్చారు. ఇది ఒక రౌండ్ తీసుకొచ్చారు, చిన్నగా క్యూట్గా బాగుంది. ఇది మేబీ మినీ కూపర్ ఉంటుంది, దాని నుంచి ఇన్స్పైర్ చేసినట్టుగా అనిపించింది నాకు ఇది ఎందుకనో. నెక్స్ట్ వస్తే ఇదంతా మంచి గ్లాసీ బ్లాక్ ఇచ్చారు ఇక్కడ అంతా. ఇదంతా గ్లాసీ బ్లాక్తో వస్తుంది, ఇదంతా కూడా చాలా మంచిగా ఉంది ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇవేమో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రూజ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, క్రూజ్కి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇచ్చే, దీనికి ఒక క్రోమ్ ఎలిమెంట్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీనికి సంబంధించిన వ్యూ సంబంధించి ఇచ్చారు, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ మోడు, అలాగే రియర్ బూట్ ఓపెన్ చేసుకోవడానికి, పవర్ డోర్ ఆఫ్ చేయాలి అనమాట. అలాగే హెడ్లైట్ మనం అడ్జస్ట్మెంట్ అనమాట, ఇది హెడ్లైట్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకునేదానికి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్యూయల్ లీడ్ ఓపెనింగ్ ఇక్కడే ఇచ్చారు. అలానే మనకి ఇందులో ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసేదానికి కూడా ఇక్కడే ఇచ్చారు. దీనిలో హెడ్లైట్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అంతా మనకి రైట్ సైడ్ వస్తుంది, కామన్గానే రైట్ సైడ్ వస్తుంది. ఇదంతా మనకి వైపర్ కంట్రోల్ సంబంధించి ఇదంతా ఇక్కడ వస్తుంది అనమాట. రియర్ వైపర్కి కూడా ఇక్కడే ఇచ్చారు దీనిలో. నెక్స్ట్ వచ్చి ఇది మనకి టిల్ట్, అలాగే టెలిస్కోపిక్ కూడా మనకి ఇది వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో కొంచెం హై ఎండ్ వెహికల్కి వెళ్తున్నాం కాబట్టి మనకి దీనికి సంబంధించి కొంచెం ప్రీమియం ఫీచర్స్ అవన్నీ కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇందులో అయితే 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే డిజిటల్ క్లస్టర్ వచ్చేసరికి డ్రైవర్ క్లస్టర్ మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో. నేను ఇంకా దీనిలోకి అయితే లోతుగా వెళ్ళడం లేదు, ఇదైతే ఒకసారి చూద్దాం. మనకు హోమ్కి వచ్చాను, ఇక్కడేమో మన ఎఫ్ఎం చూపిస్తుంది, ఇక్కడ యాప్స్ వస్తాయి. పూర్వం అయితే వైర్లు వచ్చాయి, ఇవన్నీ వైర్లెస్ కదా, అంతే అనమాట. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డాల్బీ సంబంధించింది అప్లికేషన్స్, సెట్టింగ్స్, ఫోను, క్రోము. మనకి ఇందులో 360 డిగ్రీ వ్యూ వస్తుంది. ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాను, 360 డిగ్రీ సంబంధించిన వ్యూ అనమాట ఇది. దీనికైతే నేను ఇంకా అందులో వెళ్ళట్లేదు. ఇది సుజుకి నావిగేషన్ ఒకటి వస్తుంది, క్లైమేట్ కంట్రోల్, ఏసీ చూపిస్తుంది అనమాట, మీడియా, ఫోను ఇవన్నీ ఉంది ఇక్కడ. ఇలా సరే ఫేవరెట్స్ అని మనం ఫేవరెట్స్ యాడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే. సో ఇక్కడ వచ్చి మళ్ళీ నేను అగైన్ హోమ్కి వెళ్తున్నాను అనమాట. హోమ్లో వచ్చేసరికి ఫోన్ కనెక్షన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ యాంబియంట్ లైటింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఈ యాంబియంట్ లైటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్, ఇది హార్డ్ మెటీరియల్ ఇచ్చారు, కానీ చేతికి అయితే లైట్ ఓ మాదిరి స్మూత్ అనిపిస్తుంది. ఇదైతే కనుక నేను డిస్సాటిస్ఫై అనమాట, ఎందుకంటే నాకు ఇది నచ్చలే. ఇది కనీసం దానికి హైడ్రాలిక్ ఇచ్చుంటే కనుక బాగుండేది, హైడ్రాలిక్ లేకుండా డైరెక్ట్ ఇలా అనగానే కింద పడిపోతుంది. అయితే సఫిషియెంట్ స్పేస్ అయితే ఉంది, బట్ హైడ్రాలిక్ లేదు.
ఆమ్రెస్ట్ అయితే కనుక స్లైడింగ్ కూడా ఇచ్చారు, ఆమ్రెస్ట్ ఇచ్చారు, స్లైడింగ్ ఇచ్చారు, బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చి ఓపెన్ అవుతుంది, ఇది కూడా చిన్న స్పేస్ ఇచ్చారు ఇక్కడ, బాగుంది అది. ఓకే, మనకి ఇక్కడ ఒక 4 మోడ్స్ ఇచ్చారు, డ్రైవ్ మోడ్, ఈవీ మోడ్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఇచ్చారన్నమాట. ఇది వచ్చి మనకి ఏంటంటే సీటు కూలింగ్ వెంటిలేటెడ్ సీట్స్గా దానికి సంబంధించిన అనమాట. లెఫ్ట్ రైట్ రెండు ఇలా ఇచ్చారు. ఏసీ కంట్రోల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను, మర్చిపోయాను. ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఒకటి ఇక్కడ మనకి ఇక్కడ అన్ని దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే హజార్డ్ లైట్ ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించిన ఆప్షన్. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే పైకి వచ్చాయి, ఇక్కడికి వచ్చేసి ఇది మనకి ఆటోమేటిక్ ఐఆర్విఎం ఇచ్చారన్నమాట. అంటే రియర్ వ్యూ డిమ్మింగ్ మిర్రర్, మనకి నైట్ టైము మనకి లైటింగ్ అది ఫేస్ మీద పడి ఇబ్బంది లేకుండా ఉండడానికి డిమ్ చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్ ఇచ్చారు, ఇది ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి 2 హాలోజన్ ఇచ్చారు లైట్లు, ఫుల్ మూన్ లైట్ మనకి మూన్ రూఫ్ ఇవ్వడం జరిగింది ఇది. సో ఇదంతా ఓపెన్ చేసి ఉంచాను, అందువల్ల మనకి ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ కూడా. అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయి ఉన్నాయి, ఇవి కూడా మంచి క్వశ్చనీగా బాగున్నాయి. నాకైతే ప్రీమియంనెస్ ఫస్ట్ టైం మారుతిలో నేను ఫీల్ అవుతున్నాను. సో అదైతే మీకు నేను చెప్పగలుగుతున్నాను అనమాట. మనం చేసేవి కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఉండు, అన్నీ మనం ఫ్రీలాన్సర్గా మనకి నచ్చినవి అన్ని మనం చేస్తున్నాం అనమాట. ఎవరితో మనకి ఏ విధంగా టైప్స్ కానీ ఏం లేవు. మనకి ఏసీ వెంట్స్ ఇక్కడ 2 ఇచ్చారు, దీని చిన్న క్రోమ్ ఎలిమెంట్ కూడా యాడ్ చేశారు. అలాగే ఇది యాంగిల్ మార్చుకునే దానికి. నెక్స్ట్ ఇక్కడ చిన్న స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకి ఇది ఇందులో లైటింగ్లో మీకు కనిపించట్లేదు, నా చేయి వెళ్ళిపోయింది చూస్తారు ఇక్కడ. అదంతా ఇక్కడ ఒక మనం మొబైల్ ఇందులో పెట్టుకునేలాగా. కాకపోతే చిన్న హంప్ అయితే మటుకు ఇందులో కంటిన్యూ అవుతుంది. సీట్లు అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఫ్రంట్ ఇచ్చారు, ఇవి వెనకాల దీనికి వెంటిలేటెడ్ లేదని అనుకుంటున్నాను నేను. అలాగే ఐసోఫిక్స్ చైర్ మౌంట్స్ ఇచ్చారు. అలాగే ఇవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇవ్వడం జరిగింది, 3 కూడా, మొత్తం 3 ఇచ్చారు ఇందులో. ఇది వచ్చేసరికి సెంటర్లో అయితే ఎవరైనా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు లేదా పిల్లలు లాంటి వాళ్ళు కూర్చోబెట్టుకుంటే పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ హంప్ వస్తుంది కాబట్టి అంత ఫ్రీగా కంఫర్టబుల్ కూర్చోలేరు. బట్ 5 పీపుల్కి అయితే కనుక సీట్ బాగుంది, ఎనఫ్ సీట్ అయితే బాగుంది. మనకి ఇక్కడ నీ రూము చాలా బాగుంది, నాకైతే ఇది దాదాపుగా ఒక 8 అంగుళాలు ఉంది నాకు ఇక్కడ. అలాగే దీనికి ఏమేమి పాకెట్స్ ఇచ్చారు, ఇది వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకు నచ్చినట్టుగా కవర్లు వేసుకోకుండా అది షోరూమ్ వాళ్ళతో మనం కన్సల్ట్ చేసి వేసుకోవడం బాగుంటుంది. నెక్స్ట్ ఇదొకటి ఆమ్రెస్ట్ బాగుంది, రియర్ ఆమ్రెస్ట్. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది, దీని యాంగిల్ కూడా బాగుంది, కిందకి దీని జారబట్టలేదు చూసారా, ఇదైతే బాగుంది రిలాక్సింగ్గా. మనకి దీనికి సంబంధించిన అన్నీ మీకు కవర్ చేశానని అనుకుంటున్నాను నేను. ఇంక ఏదైనా కవర్ చేయనట్టుగా అనిపిస్తే, మీకు ఏదైనా మిస్ అయినట్టుంటే ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. మనకి ఇన్స్టా కూడా పేజ్ ఉంది కదా, ఆఫ్ రోడర్ ఇండియా సేమ్ ఛానల్ వస్తుంది మనకి. అక్కడికి వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి పింగ్ చేయండి, డిఎం చేసి అందులో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందాం. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు నాకు చేసే చిన్న సపోర్ట్.